బ్యాంకాక్లో ఈ ఊర్లో ఇలా పడవ మీద తిరుగుతూ ఉంటే నాకు కేరళలో ఉన్న అలపియే గుర్తు వస్తుంది. చాలా బాగుంది. ఆల్రెడీ బాయ్ గురు, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఈరోజు మనం పటాయా నుంచి బ్యాంకాక్ అయితే వెళ్తున్నాము. మనం పటాయా నుంచి బ్యాంకాక్ ఎలా వెళ్ళాలి, అలాగే బ్యాంకాక్లో టూరిస్ట్ ప్లేస్ అన్నీ కంటిన్యూగా వీడియోస్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే మనం తొందరగా అయితే బ్యాంకాక్ వెళ్ళిపోదాం. కంటిన్యూగా విషయాలన్నీ చెప్తూ ఉంటా. ఫస్ట్ గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మామ, చాలా బాగుంటుంది వీడియో మాత్రం. ఓకేనా, వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇప్పుడు మనం బ్యాంకాక్ వెళ్తున్నాము. నార్త్ పటాయా బస్ టెర్మినల్కి అయితే వచ్చేసాం. మనం ఇక్కడ నుంచి మోచిత్కి అయితే టికెట్ తీసుకున్నా, 140 థాయ్ బాట్ తీసుకున్నారు. అక్కడ నుంచి మనకి కౌసన్ రోడ్ అది దగ్గర అంట, దగ్గర ఉంటుంది. అక్కడ తీసుకున్నా. ఇంకా అక్కడి నుంచి మన హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. మనం పటాయా నుంచి బ్యాంకాక్ అయితే వచ్చేసాము. 140 బాట్ అయితే తీసుకున్నారు. బయటికి వెళ్ళిపోయి మనం హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. బ్యాంకాక్ బస్ స్టాండ్ అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంది. మనం బస్ నుంచి ఇలా బయటకు వచ్చాం కదా, ఎదురుగా ఇక్కడ పబ్లిక్ బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ కూర్చుంటే బస్ నెంబర్ 3 అయితే కౌసన్ రోడ్కి వెళ్తుందంట. వెయిట్ చేస్తున్నా. ఇది బస్ నెంబర్ 134. 3వ నెంబర్ బస్సు వచ్చింది. మా ఎక్కేసాము. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి 17 బాట్ తీసుకున్నారు అంతే. అదే మీరు గోల్డ్ కానీ ఏదైనా చూస్తే కనుక 80 బాట్ చూపిస్తుంది. 80 బాట్ అంటే ఆల్మోస్ట్ 230 రూపీస్ అలా చూపిస్తుంది మనకి. బైక్ అయితే, బస్సు అయితే చాలా తక్కువ. మన కరెన్సీలో 50 రూపాయలతో అక్కడికి వెళ్ళిపోతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోండి, చాలా తక్కువ బడ్జెట్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు నెక్స్ట్ స్టాప్ ఏదని చెప్పి చూపిస్తుంది. అలాగే అక్కడ అనౌన్స్మెంట్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ స్టాప్ ఏదో వస్తుంది, ఇంగ్లీష్లో చూపిస్తుంది, థాయ్ భాషలో కూడా చూపిస్తుంది. వచ్చేసాం మా కౌసన్ రోడ్ దగ్గరికి. నా హాస్టల్ గూగుల్ మ్యాప్స్లో చూసుకొని జస్ట్ కౌసన్ రోడ్డుకి ముందే దిగిపోయాను. నా హాస్టల్ ఈ రోడ్లో ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి హాస్టల్ కూడా చూపిస్తాను, ప్రైస్ ఎంత ఉంటాయో కూడా క్లియర్గా చెప్తాను. నా అండి జస్ట్ మెయిన్ రోడ్ అక్కడే, ఒక 200-300 మీటర్స్ అంతే. ఈ రోడ్లో చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఇదేమో మనం ఉండేది బ్యాంకాక్ నోమాడ్ హాస్టల్. ఇది ఈ పక్కనే పోలీ హాస్టల్, ఈ పక్కనే ప్లోయ్ హాస్టల్ అంటే ఏదో ప్లోయ్ హాస్టల్ ఉంది. ఆ పక్కన మింట్ హాస్టల్ ఉంది. అన్నీ పక్కనే ఉన్నాయి. చాలా సైలెంట్గా ఉంది ఈ ఏరియా మాత్రం. మీరు డైరెక్ట్గా వచ్చేసిన ఇక్కడ హాస్టల్స్ ఖాళీగా ఉంటే ఓకే, చాలా తక్కువ 120 బాట్ చూపిస్తుంది ఇక్కడ. మన కరెన్సీలో నేను బుక్ చేసుకుంది 350 రూపీస్ పడింది, 350 రూపాయలు. ఇక్కడికి వచ్చేస్తే 10 బెడ్ మిక్స్డ్ రూమ్ 120 బాట్. ఫీమేల్ రూమ్స్ ఉన్నాయి, అలాగే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది రిసెప్షను. మనం బుకింగ్ అయితే ఇక్కడ చూపిస్తే మన బెడ్ అయితే చూపిస్తాడు. బాగున్నాయి, స్ట్రీట్ బాగుంది. నైట్ ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. నైట్ లైఫ్ ఈ ఏరియాలో అదిరిపోద్ది నాకు తెలిసి. రూమ్ పైన ఉంది. ఓకే, ఇక్కడ కూర్చోవడానికి కిచెన్, ఫ్రిడ్జ్ అలాగిచ్చారు. మనది 3rd ఫ్లోరు. బాగుంది. కాకపోతే ఏంటంటే వాష్రూమ్స్ 2nd ఫ్లోర్లో ఉన్నాయి. మనం ఉండేదేమో 3rd ఫ్లోరు. అది కొంచెం ఇబ్బంది అంతే. మన బెడ్ ఇక్కడ. దిస్ ఈజ్ ద బెడ్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 బెడ్స్. ఇక్కడ ఇలాంటి టుక్టుక్లు చాలా ఉన్నాయి. మనకు బ్యాంకాక్లో కనిపించినాయి, పటాయాలో కనిపించలేదు. కానీ ఫుకెట్లో కూడా ఎక్కడ కనిపించలా, ఇక్కడ ఉన్నాయి. ఇదేదో టెంపుల్లా ఉంది, బాగుంది. ఓకే, ఇక్కడ రెస్టారెంట్లు అవి చాలానే ఉన్నాయి తినడానికి. హాస్టల్కి పక్కనే ఒక హోటల్ ఉంది. ఇది ఇక్కడ హాస్టల్లో ఉన్నాయి. ఫ్రైడ్ రైస్. ఓకే, ఫ్రైడ్ రైస్ ఉంది.
ఫ్రైడ్ రైస్ 70 బాట్ అంట. మన కరెన్సీలో ఒక 180-200 అలాగా ఇంచుమించుగా. ఓకే, జ్యూసెస్ కూడా కోకోనట్ మిల్క్ 150 రూపీస్ అలా ఉంటాయి మన కరెన్సీలో. గుడ్. చెప్పాను ఇది ఒకటి ఆర్డరు ఆపేస్తుంది. బయట కూడా సిట్టింగ్ బాగుంది, ఇక్కడ కూర్చొని ఎక్కడైనా తినొచ్చు. ఫ్రైడ్ రైస్ వచ్చింది, ఇది 70 బాట్ అండి. ఇది అబ్బా ఉడకనమో చికెన్ ముక్కలు అయ్యా. కానీ ఇంకేముందరూ తినేసి బయలుదేరదాం. దీని పేరేంటి? ట్రై థాట్స్ ఆప్. అమ్మ ఏం పేరు అయ్యా నాకు అర్థం కాలేదు. రాజుగారి ఫోటో ఉంది, రాజుగారి ఇల్లు అయ్యి ఉండొచ్చు. రాజుగారి ఫోటో ఉంది, రాజుగారికి సంబంధించిన భవనం అవుతుంది ఏదో. బాగుంది లోపలంతా. ఇది ఒక టెంపుల్ అంట, ఫ్రీ ఎంట్రీ లోపలికి. చాలామంది వస్తున్నారు చూడడానికి, ఫేమస్ అయ్యే ఉంటుంది. ఒకటి ఏందోనయ్యే, ఇది లుక్ మాత్రం అదిరిపోయింది, ఒక ప్యాలెస్లా ఉంది మొత్తం. ఇక్కడ ఈ టుక్టుక్లు మాత్రం భలే ఉన్నాయి, బాగున్నాయి. అది రేట్లు వాళ్ళు గట్టిగానే చెప్తున్నారు, తక్కువేం చెప్పట్లా. ఈరోజు ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్దామని చెప్పి చూస్తున్నా. బస్సు కోసం మా హాస్టల్ దగ్గరలోనే బస్ స్టాండ్ ఉంది, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వాళ్ళని అడిగితే సదరన్ బస్ టెర్మినల్కి వెళ్ళమన్నారు. వీళ్ళ భాషలో తాయ్ మాయ్ అంటారు. ఇక్కడ బస్ నెంబర్ అడిగితే 516 వెళ్తుందని చెప్పారు. 516 కోసం వెయిట్ చేస్తున్నా. గూగుల్లో సెట్ చేస్తే 28 నెంబరు 40 నెంబరు అలాంటివి కూడా వెళ్తాయని చెప్పి చూపిస్తుంది. చాట్ జీపీటీని అడిగితే ఆ బస్సు ఏదైనా వస్తే వాళ్ళని అడగాలి ఒకసారి. కండక్టర్ని అడిగి చెప్తారు, తాయ్ మాయ్ అన్నా చాలు, వాళ్ళు వెళ్తుందా లేదో చెప్తారు. ఓకే, ఈరోజు ఫ్లోటింగ్ మార్కెట్ చూపిద్దామని చెప్పి వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఒక 65 కిలోమీటర్స్ దూరం ఉంటుంది, పెద్దది. బ్యాంకాక్లో ఏంటంటే ఇది న్యాచురల్గా ఫామ్ అయింది. పటాయాలో కూడా ఉంటుంది, అదేంటంటే వాళ్ళు సెట్ చేశారు టూరిస్టుల కోసం. ఇదేమో న్యాచురల్గా ఫామ్ అయిన మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్ ఇది. ఓకే, అక్కడికి అయితే వెళ్ళిపోదాం. చాలా బాగుంటుంది, అదిరిపోద్ది అసలు మొత్తం. దాన్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి అయితే కామెంట్ చేసాను మామ. చాలా కష్టపడుతున్నా, సోలోగా వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఓకే, ఇదిగోండి తాయ్ మాయ్ అంటారు. బస్ నెంబర్స్ అడిగితే 28, 40, 79, 511 ఇవన్నీ వెళ్తాయి అంట. ఒకళ్ళని అడిగితే 516 అని చెప్పారు, అదొకటే చెప్పారు. మిగిలిన నెంబర్స్ కూడా వెళ్తాయని చూపిస్తుంది ఇందులో. ఏదైనా బస్సు వస్తే ఈ నెంబర్లో సంబంధించిన బస్సు ఏదైనా వస్తే వాళ్ళని అడుగుతా. 516 నెంబరే వచ్చింది. ఇక్కడ లోకల్గా బస్ టికెట్స్ ఇలా ఉంటాయి. కౌసాన్ రోడ్ నుంచి సాయితామాయికి దగ్గర ఒక 24 తాయ్ బాట్ అలా తీసుకున్నారు. బ్యాంకాక్ బస్ టెర్మినల్కి అయితే ఇక్కడి నుంచి ఫ్లోటింగ్ మార్కెట్కి ఏమైనా బస్సెస్ ఉంటాయేమో కనుక్కొని వెళ్ళాలి. ఇక్కడ బస్సు కౌంటర్స్ ఉన్నాయి. మనల్ని 6 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఇది 6 నెంబర్ది ఫ్లోటింగ్ మార్కెట్. ఇక్కడ నుంచి ఉంటాయేమో అడుగుదాం. హాయ్, ఫ్లోటింగ్ మార్కెట్. How many person? One person only. This one, Dam Non Sarawak floating market. สะดวกมัดโนเดเล็กอยู่ต้องวัดสต็อปบางแพ Sorry, English. สต็อปบางแพ మన ఇక్కడ నుంచి ఫస్ట్ వాట్ ఇస్ ద నేమ్? బాంపేకి వెళ్ళాలంటే అక్కడ నుంచి మళ్ళీ అక్కడ వరకు ఒక 80 బాట్ తీసుకుంటున్నారు వీళ్ళు. అక్కడ నుంచి ఇంకో 40 బాట్ తీసుకుంటారంట. వేరేది చేంజ్ అవ్వాలంట. అప్పుడు ఆ మార్కెట్కి వెళ్తాం, ఫ్లోటింగ్ మార్కెట్కి. దాంట్లో రిటర్న్ అయితే మాత్రం డైరెక్ట్గా ఉంటుందని చెప్తున్నారు. ఓకే, వెళ్దాం. ఏదైతే ఏమైందా ఇక్కడ వరకు 80 బాట్. గివ్ మీ 1 టికెట్ 80 బాట్. ఎందుకోండి, మనం అక్కడ బ్యాంక్ పేకి అయితే వెళ్ళాలి ఫస్ట్. అక్కడి నుంచి ఫ్లోటింగ్ మార్కెట్కి ఇంకోటి చేంజ్ అవ్వాలి. ఇక్కడ మీరు మీరు ఇక్కడ ట్రాన్స్లేట్ యూజ్ చేసుకుంటే బెటర్.
ఇలా ఇంగ్లీష్లో చూపిస్తుంది. ప్రతిదీ చాలామంది ఇంగ్లీష్లో లేదు, తాయిలోనే మెన్షన్ చేశారు. మీరు ఒకవేళ అలా అంటే 6th ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేయండి, ఇక్కడ నుంచి ఉంటాయి. ఇంకా మనం వచ్చేస్తాం. ఈ బండిలో ఎక్కి వెళ్ళాలి. మా పెద్ద తలనొప్పి ఇది, చాలా దూరం వెళ్ళాలి. ఎంత టైం పడుతుందో చూద్దాం. ఓ మై గాడ్, ఎక్కామయ్యా. సినిమా కనిపిస్తుంది ఇక్కడ మామూలుగా. ఇక్కడ దింపేసాడు. దింపేసి ఇదిగో ఆ పక్కన రోడ్డు ఉంది, అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి ఉంటాయి. అదేలే ముందే చెప్పారు కదా స్టార్టింగ్లో, అక్కడి నుంచి వేరేది ఎక్కాలని. ఇక్కడ ఎక్కమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమో ఈ తిరగడం సరిపోతుంది. మామూలుగా అయితే మీరు ఎలా రావాలంటే ఇలా రాకండి. డే టూర్ ప్యాకేజీలు ఉంటాయి, చెప్తాను. క్లియర్ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళాక ఇస్తాను క్లియర్గా. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇలా రావసరంలా మీరు. నేనంటే ఏదో దురద కొద్ది వచ్చాను అలాగా. ఇంకో బస్సు వచ్చింది, ఎక్కేసాను. ఎక్కడి నుంచి మనకి ఫ్లోటింగ్ మార్కెట్కి ఒక 40 తాయిబాటు తీసుకున్నారు. అక్కడి నుంచి ఒక 20-25 కిలోమీటర్ దూరం ఉంది. వచ్చేసాం ఫ్లోటింగ్ మార్కెట్కి. టైం ఆల్మోస్ట్ 2:20 అయిపోయింది. ఇది ఎంట్రన్స్. ఖాళీగా ఉన్నట్టుంది ఈరోజు, పెద్దగా జనాలు ఎవరు లేరంటే. చూద్దాం. ఒక్కనే ఉన్నాయి కాబట్టి 40 మినిట్స్కి బార్గెన్ చేసుకొని, ఇప్పుడు ఒక్కనే ఉన్నాయి కాబట్టి ఒక 1 అవర్కి 500 బాట్ అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో 1500 వరకు ఇంచుమించుగా చెప్పాలంటే 1400 అలాగా. చేసేది ఏమీ లేదు. గ్రూప్గా వచ్చిన అంతే రేటు, సింగిల్గా వచ్చిన అంతే ఉంటుంది. ఇంకొక్కనే వచ్చాయి కాబట్టి తీసేసుకున్నా. వెళ్తున్నప్పుడు దారిలో ఇలా మధ్యలో షాప్స్ ఉంటాయి. మధ్యలో షాప్స్ ఉంటాయి, చిన్న చిన్న విలేజ్ లాగా ఇలా ఉంటాయి. కొంచెం నాకు ఎలా అంటే మన అలపీలో రైడ్ చేశాను, కొంచెం ఇంచుమించుగా అలా అనిపిస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్. ఇదిగోండి ఎలా ఉంటాయి చూడండి ఇక్కడ. సూపర్ కదా. ఇలాగా ఏంటంటే పటాయాలో కూడా ఉంది. పటాయాలో ఏంటంటే అది న్యాచురల్గా ఫామ్ అయింది కాదు, టూరిస్టుల కోసం అరేంజ్ చేసింది ఫ్లోటింగ్ మార్కెట్. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన ప్లేస్ ఇది. అందుకని నేను పటాయాలో చేయలేదు, ఇక్కడికి వచ్చి మరీ చేస్తున్నాను. కానీ చాలా దూరం, బ్యాంకాక్ నుంచి ఆల్మోస్ట్ ఒక 65 కిలోమీటర్ దూరంలో ఉంది అది. అందుకని టూర్ ప్యాకేజీలు వస్తే బెటర్ అని చెప్తున్నా. ఎంజాయ్ చేయండి, మంచి మ్యూజిక్ పెడతాను, సూపర్ ఉంటుంది చూడండి. టూర్ ప్యాకేజ్ అంటే బ్యాంకాక్లో డే టూర్స్ ఉంటాయి. అంటే బ్యాంకాక్ ట్రైన్ స్ట్రీట్ ఉంటుంది, అలాగే ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది కదా, ఇవన్నీ కలిపి ఒక 1 డే టూర్లా ఉంటుంది. అదనుకోండి వాళ్ళే పికప్ డ్రాప్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మీరు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈజీగా ట్రిప్ అయిపోద్ది. అందుకని అది సజెస్ట్ చేస్తున్నా. ముందుకు వచ్చాను, ఆ సీట్లో కన్నా ముందుకు వస్తే బాగుంది. ముందుకు వస్తే బాగుంది, మొత్తం క్లియర్గా కనిపిస్తుంది చక్కగా. సూపరు, మామూలుగా లేదు, మొత్తం ఆదరపోయింది అంతే. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నాను. ఎంజాయ్ చేస్తే ఒక లైక్ పడాయి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఓ బాబాయ్ టర్న్ తీసుకున్నాడు, ఇటువైపు వెళ్తున్నాడు, లేపుతున్నాడు బాబాయ్, మామూలుగా కాదు. ఇటువైపు అంతా ఖాళీగా ఉంది, ఇటువైపు అంతా షాప్స్ ఉన్నాయి. నో థ్యాంక్ యూ. ఇది లోకల్స్ ఇల్లు చూడండి, లోకల్స్ హౌసెస్ ఇవి. ఇక్కడే హౌస్ అండ్ షాప్స్ కూడా. ఓబరా హాయ్. ఏదైనా కావాలంటే కొనుక్కోమని ఆపుతారు మధ్యలో ఇక్కడ, మీకు నచ్చితే కొనుక్కోవడమే.
coconut ice cream. నేను మధ్యలో ఆపారు. ఇక్కడ కోకోనట్ ఐస్ క్రీమ్ కావాలంటే 60 బాట్ అంట. అదే మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే 100. తప్పకుండా అక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గివ్ మీ కోకోనట్ ఐస్ క్రీమ్. యా వన్, ఓన్లీ 1 person మీ. యా డూ యూ వాంట్? No, I don't drink. Shopping. No, I don't. Just I want to coconut ice cream. అది దీనిలో మనం కోకోనట్ ఐస్ క్రీమ్తో అయితే ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేద్దాము. బామ్మగారు బ్యాంకాక్లో మీరు తప్పకుండా తినాల్సిన మెయిన్ మ్యాంగో స్టిక్కీ రైస్. అసలు మర్చిపోకండి, ఖచ్చితంగా తినండి. నెక్స్ట్ కోకోనట్ ఐస్ క్రీము ఈ బోట్లో తిరిగినప్పుడు తినండి, సూపర్. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, భలే ఉంటుంది. ఇదిగోండి కోకోనట్ ఐస్ క్రీము 60 బాట్. థ్యాంక్ యూ. అది బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. అది సూపర్ ఉంది కదా, వాళ్ళు చేయడం కూడా భలే చేశారు కదా. మొత్తం ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ అనేది మనం ట్రై చేస్తున్నాం. గుడ్ టేస్ట్, చాలా బాగుంది టేస్ట్, వెరైటీగా ఉంది, సూపర్. ట్రాఫిక్ జామ్ అక్కడ లేరు జనాలు, ఇక్కడ ఉన్నారు. అక్కడ స్టార్టింగ్లో లేరు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళంతా. ఒక్కనే బోట్ మాట్లాడుకున్నా, మీరందరూ అలా కనిపిస్తుంటే మాట్లాడుకునే ఉంది కదా బాబు. నో ఎక్కడ ఉన్నాయి స్నేక్స్తో ఫొటోస్ దిగొచ్చు కావాలంటే. ఫోటో కాస్ట్లీ. నో చాలా కాస్ట్ చెప్తున్నారు. వెళ్ళు. బ్యాంకాక్లోని ఈ పల్లెటూరులో వీళ్ళ జీవన విధానం చూడండి. అసలు ఇక్కడే నివసిస్తున్నారు, ఇక్కడే వాళ్ళు స్టాల్స్లో పెట్టుకొని నమ్ముకుంటున్నారు. వీళ్ళు టూరిస్టుల మీద ఆధారపడి ఉంటారు ఇంకంతే. ఇక్కడ పాములతో కావాలంటే ఫోటోలు దిగొచ్చు ఇక్కడ. అలా కావాలంటే ఫోటోలు దిగొచ్చు. చాలా కాస్ట్ చెప్తున్నారు. 800 తాయిబోట్ అంటున్నారు, చాలా ఎక్కువ. ఇలా వస్తూ ఉంటారు, కోకోనట్ ఐస్ క్రీమ్ కావాలని చెప్పి తీసుకోండి, బాగుంటుంది. నో థ్యాంక్ యూ. 50 baht. నో ఆల్రెడీ థ్యాంక్ యూ. Thank you cha. మొత్తం షాపింగ్ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు మా వీళ్ళు మాత్రం. కానీ మొత్తం బిజినెస్సే, మామూలుగా ఉండదు. అంతా లోకల్స్ కదా బిజినెస్. ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ చాలా ఉన్నాయి, వరుసగా ఇలా వస్తూ ఉంటున్నారు ఇళ్ళలాగా. థ్యాంక్ యూ. నో ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్లో ఏమైనా కావాలని ఇదిగో దీని మీద పెట్టి అమ్మేస్తున్నారు. బట్టలు ఉతికేస్తుంది కూడా. ఓ అందులో మేస్తున్నారు. దీంట్లో అన్ని పనులన్నీ పక్కనే అయిపోతున్నాయి, షాపింగ్తో పాటు అన్నీ. ఆంటీ దీని మీద ఇడ్లీలు వేసి అమ్మేస్తుంది, తింటా అని చెప్పండి. అమ్మో అది ఇడ్లీ కాదు, ముసలి అనుకుంటా, ఏదో అమ్ముతుంది ఆంటీ. మా వీళ్ళు తెలివితేటలు ఏంటంటే జనాలు ఎక్కువ మంది లేరు, ఇద్దరే ఉన్నారు, మీరే బోట్ తీసేసుకోండి అని చెప్పి రాసిచ్చేస్తున్నారు. అయ్యా మీరు గ్రూప్గా వస్తేనే, లేదా బోట్ మొత్తం మీదే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరిని వచ్చిన వాళ్ళని ఉంచట్లా, ఫాస్ట్గా ఎవరు లేరు, నువ్వు అక్కడవే, మీ ఇద్దరే వచ్చారు, బోర్డు మొత్తం తీసుకోండి అని చెప్పి అందుకో ఒకటి మాట్లాడి సెట్ చేసి పంపించేస్తున్నారు. బార్గెన్ చేసుకోవాల్సిందే, ఫిక్స్డ్ రేట్లు ఏమీ లేవు ఇక్కడ. నేను అక్కడనే ఉన్నా, బోర్డు మొత్తం 1500 మరి మన డబ్బుల్లో. అని ఏం చేస్తాంలే, కానీ సోలో ట్రిప్ అంటే ఇలాగే ఉంటుంది. గుడ్.
are you no thank for your mind. ఆల్రెడీ మై షాపింగ్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ బ్యాంకాక్. Hello. Ani in the floating market, the magnets, what ba? No, This no, no. magnets, the floating market. Which how much cost? This one That's cheaper for you, na? 200 baht. Yeah. Okay. No, no, no. How much lah? Already my shopping completed. Oh, I need a floating market, the Thailand. No, no, no. I cheaper for Thank you. you. Hello. Thank you. Cheaper for you. No, no, no. Already completed shopping. How much? No, I don't want. I don't know. Thank you so much. Cheaper. Thank you so much. Thank Bye. you for you. Come on, bro. Oh, okay lah. The handsome. Shop. No, handsome me. No. Yeah, your wife, huh? Yeah. Thank you. Thank you so much. No. ఈ బోర్డు బాబు ఎవడున్నాడు ఎక్కడ పడితే తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తున్నాడు. వాళ్ళేమో కొనమని దొబ్బుతున్నారు. No, 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 no. I don't. Thank you. No, no, no. బాబాయ్ వద్దని చెప్తున్నా షాపింగ్ చెయ్యండి రా ఆపకరా అంటే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు తీసుకొచ్చి. వీళ్ళేమో ఎదురు కొను 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 అని దొబ్బుతున్నారు. అమ్మ జీతం వద్దు. వీళ్ళకేంటంటే ఆల్రెడీ కాంటాక్ట్స్ కదా మొత్తం వీళ్ళందరూ లోకల్ వాళ్ళే కదా ఆపుతూ ఉంటారు అంతే. కాస్ట్లు అన్ని రేట్లు ఎక్కువే మొత్తం. నో బ్రో నో. అన్నీ డబల్ ఉంటాయి, తక్కువ అయితే ఏముండవు. ఫుడ్ కొనుక్కోండి చాలు తినడానికి, కొంచెం బెటర్ ప్రైస్ అయ్యి అక్కడ ఇక్కడ సేమే. అంతేగాని ఇవన్నీ అంటే మీకు నచ్చితే బై చేసుకోండి. మేము బార్గెన్ చేసుకునే టాలెంట్ ఉంటే తీసుకోండి. అన్నీ ఏంటంటే హ్యాండ్మేడ్ చేసినవి వీళ్ళు. కుక్కలు థాయిలాండ్ కుక్కలు. వీళ్ళు ముందు షాపులు ఉన్నాయి, వెనక ఇల్లులు ఉన్నాయి చాలా మందికి. ఇక్కడే ఉంటారు అనుకుంటా ఇలాగా. తాయిది కావాలా, బీర్ కావాలా. ఓ ఏంటి ఫ్లోటు, ఎంత ఫ్లోటింగ్. ఇదంతా ఐలాండ్లో ఉంది, చిన్న ఒక ఐలాండ్ లాగా మొత్తం. ఇటువైపు ఫార్మింగ్ కూడా ఉన్నాయి. అదిగో చూడండి, అటువైపు అరటి తోటలు ఉన్నాయి, కొన్ని తోటలు ఉన్నాయి అటువైపు. ఓకే, లోకల్స్ ఏదో ఒక వర్క్ చేసుకుని ఉంటారు కదా, ఈ వర్క్తో పాటు ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంతా ఏంటంటే టూరిజం మీద ఆధారపడి ఉంటుంది కదా. వీళ్ళు ఏంటంటే లోకల్స్ ఇక్కడే ఉంటూ ఇక్కడ ఫార్మింగ్ చేసుకుంటూ పక్క నుంచి షాపింగ్ అయి పెట్టి అలా వాళ్ళ జీవం అయితే కొనసాగిస్తారు అంతే. అలాగా ఏంటంటే వీళ్ళకి అన్నీ లోకల్గా తినడానికి మనకు బైక్లు అలాగా వీళ్ళకి బోట్లు, చిన్న బోట్లు వేసుకొని తిరుగుతున్నారు. బాగుంది. చూడండి, కార్పెంటర్ వర్క్స్ చేస్తున్నారు, కొత్తగా హోటల్ ఏదో స్టార్ట్ చేస్తున్నారు. అది బ్రో కూడా మనలాగే అక్కడే దొరికేసాడు. ఓ నైస్. మంచి రెస్టారెంట్లు రెడీ చేస్తున్నారు వీళ్ళు. బాగుంది. బాబాయ్ ఇక్కడ దింపాడు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇవన్నీ చూడు, బాగుంటాయి, ఏం కొనుక్కుంటాను కొనుక్కొని అటేపు వస్తాను అన్నాడు. సరే బాబాయ్ వెళ్ళు, నేనన్నీ వస్తా కానీ వెళ్ళన్న. ఒక 5 నిమిషాలు చూసుకుందాం. ఓ వీళ్ళందరూ హ్యాండ్మేడ్ చేసినవి అబ్బాయి, అన్నీ బాగున్నాయి. సూపర్. ఇవన్నీ వుడ్తో చేసినవి. మార్కెట్ నాకు బాగా నచ్చింది. కాకపోతే మీరు ఏంటంటే ఫ్రెండ్స్ లేదంటే ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కిడ్స్తో వచ్చారనుకోండి సూపర్, అసలు ఫుల్ ఎంజాయ్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సరదాగా. అంటే వాళ్ళ జీవన విధానం ఎలాగుంటుందంటే వెరైటీగా ఉంటుంది కదా. మన వాళ్ళు సిటీలో నార్మల్ లైఫ్ చూసి ఓహో ఇదేంటి వీళ్ళు పడవల మీద తిరుగుతున్నారు, ఇక్కడే ఉంటున్నారా ఏంటని పిల్లలకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది, నచ్చుతుంది కూడా. సరదాగా మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది.
నైస్. బియ్యం డ్రమ్ములు, ఈ చెక్క డ్రమ్ములు, రోకళ్ళు, మన రోకళ్ళు చెక్కతో చేసినవి, మందు గ్లాసులు, సూపరు. పెద్ద పెద్ద షిప్పులు చేశారు. 70 బాత్ అంట. ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉన్నట్టు ఉన్నాయి. వెళ్దాం రోడ్డు మీదకి ఒకసారి. స్మెల్ ఏంటి ఇరగదీసేస్తుంది, ఏదో చేస్తుంది బాబాయ్, ఏదో చేస్తున్నాడు. బాగుంది. ఈ ఐలాండ్లో నేల మీదకి వచ్చాం మనం. లోకల్స్ ఇల్లులు ఉన్నాయి మొత్తం ఇక్కడ. అటు వెళ్తే లోకల్స్ ఉండే ఇల్లులు ఉన్నాయి. హోటల్స్ కూడా, హోటల్స్ ఏమీ కనబడలేదులే కానీ రెస్టారెంట్లు, ఇల్లులు ఎక్కువ ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు మొత్తం. ఇది చూడండి ఎలా ఉందో మొత్తం. గుడ్. చాలు ఇంకెళ్ళి బోట్ ఎక్కుదాం. స్మెల్ బాగుంది. ఇదేంటిదో మరి ఏం చేస్తున్నాడు బాబాయ్. ఇలాంటివి తీసుకెళ్ళండి, అదిరిపోతాయి ఇంట్లో. ఇదేనా చాలు. బాబా నాకు బాగా నచ్చింది ఇది మాత్రం. కొబ్బరి చెట్టు, థాయిలాండ్ నేము. నేను ఇంటికి వెళ్ళట్లే, కానీ వేరే కంట్రీకి వెళ్తున్నా. లేకపోతేనా ఒకటి తీసుకెళ్ళేవాడిని కనీసం. బాగుంది. సర్లే ఏం చేస్తాం. బోట్లు లైన్, వీళ్ళు వెళ్ళిపోతే నెక్స్ట్ బోట్ మన బాబాయ్ అడుగు నెక్స్ట్ రెడీగా ఉన్నాడు. రౌండ్ కొట్టు బాబాయ్, నువ్వు కొట్టు, గట్టిగా కొట్టు. తిప్పు, నేను తర్వాత చూసుకుందాను. తిప్పు. ఉద్దుబాటు దెబ్బ కావాలండి ఎవరినైనా. తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళతో మనం. మామూలు ఉండదు మరి, బెజబాడ. బాబాయ్ రౌండ్ తిప్పేసి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళిపోతున్నాడు. అది మ్యాటరు. గుద్దే బాబాయ్, గుద్దిపాడు చూసుకుందాం. గుద్దే. బాబాయ్ రిటర్న్లో మామూలు కొట్టట్లు అయిపోయింది కదా అని లేపు లేపు కొడుతున్నాడు. కొట్టు బాబాయ్ కొట్టు, లేపు. మామూలు కూడా మరి. ఓట్లు ఎన్ని ఉన్నాయి పక్కన. అయిపోయింది. తీసుకొచ్చాడు బాబాయ్. అయితే బాగుందబ్బా, సూపరు. చెప్పా కదా మీరు ఇక్కడికి రావాలంటే గ్రూప్ టూర్లు ఉంటాయి కదా, గ్రూప్ టూర్లో వచ్చేయండి. ఈజీ. నేను వచ్చినట్టు ఇబ్బంది పడుతూ ఇటు నేను వచ్చినట్టు ఇలా రావసలేదు. ఇది ఒక్కటే చూడాలనుకున్నా కాబట్టి నేను ఇలా వచ్చాను. మీరు అక్కడ గ్రూప్ టూర్లో అయితే ఒకటే ఉండదు. ఫ్లోటింగ్ మార్కెట్తో పాటు ట్రైన్ మార్కెట్ అన్నీ 2-3 కలిపి ఉంటాయి. అది దాన్ని బట్టి మీరు అక్కడ చూసుకొని మంచిగా అయితే ప్లాన్ చేసుకోండి. అది ఈరోజు చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి మొత్తం అనేది మీకు చూపించాను. కానీ మళ్ళీ సేమ్ బ్యాంకాక్ మన హాస్టల్కి అయితే వెళ్ళిపోవాలి. పనసకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ. పనసకాయనా? పనసకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ. అదిగో ఇక్కడ పనసకాయ. సూపరం. మళ్ళీ మనల్ని ఎక్కడైతే ఎక్కించుకున్నాడో అక్కడే దింపేసాడు. సేమ్ లొకేషన్కి వచ్చేసాం.
హాయ్ You want photo ไหมคะ ఫొటోస్ హౌ మచ్ This 200 baht 200 baht Yes oh no 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 I discount not morning 150 మనం వెళ్ళినప్పుడు ఫోటో తీసుకున్నా కదా ఇక్కడ పెట్టి అలా పెట్టేస్తున్నారు. అంత బాగాలేదు మా ఫోటో, తెల్లగా లాగ్ కొట్టారు. మనం ఉన్నదేమో చాక్లెట్ బాయ్, అదేమో తెల్లగా ఉన్నాను అవసరంలో అది